అవకాశం వచ్చింది. నేను ఇప్పుడు మరి ఏ జన్మలో మా తల్లిదండ్రులు ఏమైనా పుణ్యం చేసారో లేదా ఒక్కో తల్లిదండ్రులు చేసారో నాకు తెలియదు, కానీ నాకు ఇంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చిండు. నేను పోయి సూచ్ చేసుకోలేదు, నేను ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ పోయి తెచ్చుకున్నది కాదు. నేను ఉంది కదా అదే ఒక ఎంప్లాయీకి పని చేయకుండా వస్తుందా సార్? గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా చేస్తేనే వస్తుంది. ఎందుకు? ఎంప్లాయీ అంటే ఒక వ్యక్తి, జాబ్ వచ్చిందంతే, డ్యూటీ చేయకుండా శాలరీ ఎక్కడ? కొద్దిగా మీరు మాట్లాడాలన్నా వస్తుందా? ఈ బిజినెస్ ఏంటి అంటే స్టార్టింగ్లో ఒక 1-2 ఇయర్ కష్టపడి టీం తయారు చేస్తే మనం పని చేయకుండా మన టీం పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా టీం సైజు 1,00,000 మంది అయింది. క్లాబ్స్ వద్దు, వినండి జస్ట్. ఎంతమంది అయ్యారు? ఇప్పుడు నెలకు 17-18 లక్షలు వస్తున్నాయి. కొత్త వాళ్ళకి డౌట్లు వస్తాయి, 17-18 లక్షలు వస్తారంటే ఏమైనా మందిని ముంచుతున్నాడా, ఎట్లా వస్తున్నాయి? కొంచెం జర్నీ చెప్తాను మీకు లేదు. ఎలా వస్తున్నాయంటే నాకు ఇది 2016-17లో నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూస్తున్నాడు. నాకు వెస్టీజ్ ఏం కంపెనీ ఇది, ఇట్లా ఇటువంటి ఎన్నో వచ్చిపోయినాయి మార్కెట్లో, ఇవన్నీ కూడా ఎక్కువ మందిని ముంచిపోతాయి, పైసలు కట్టించుకుంటారు, మాటలు బాగా చెప్తారు, జాయిన్ చేస్తారు, కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనపడకుండా పోతారు. లేదు తొందరగా కట్ చేయబట్టి 2017లో నాకు ఈ కంపెనీ గురించి జాయిన్ చేయాలని నా ఫ్రెండ్. నాకు అప్పుడు దీని విలువ తెలియదు కాబట్టి స్టార్టింగ్లో అందరిలాగే నేను కూడా వెస్టీజ్ అంటే ఏదో తెలియదు కానీ భయం అయ్యేది. ఫోన్ లిఫ్ట్ చేసేవన్నీ కాదు, బిజీగా ఉన్నా, ప్రాబ్లంలో ఉన్నది, ఏదో సాకులు చెప్పి 5 నెలలు తప్పించుకుంటాను. 5 నెలల తర్వాత ఇట్లాంటి ఒక మీటింగ్ పట్టుకుపోయిండు. ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు కొంచెం నమ్మకం వచ్చింది. వెస్టీజ్ అంటే మన ఇండియన్ కంపెనీ, ఇది కొత్త కంపెనీ కాదు, చిన్న కంపెనీ కూడా కాదు. స్టార్టింగ్ కంపెనీ పెట్టినప్పుడు చిన్నది. దీని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూస్తే 2004 అంటే ఇప్పుడు 2025, 21 సంవత్సరాలు అవుతుంది పెట్టింది. 21 ఇయర్స్కి వెళ్ళి నడుస్తుంది. చాలామంది ఏమంటారు ఈ కంపెనీని 6 నెలలు కూడా ఉండదు అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారా లేదు? అక్కడక్కడ వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ఇట్లాంటి గతంలో కొన్ని పోయినాయి కాబట్టి ఇది కూడా 6 నెలలు కూడా ఉండదు అంటున్నారు. అయితే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది అంటే ఇప్పుడు నాకు 17 లక్షలు 16, 17 చెప్తున్న వచ్చినాయండి. మీరు ఈరోజే వచ్చారు, మీరు బాగా మోటివేట్ అయ్యి ఒక 10,000 కట్టి జాయిన్ అయ్యారు అనుకో, ఇట్లా 10,000 ఎక్కువ మంది కట్టిన తర్వాత కంపెనీ ఏమవుతుంది? పోతుంది. నాలాంటి వాడు ముందు జాయిన్ అయ్యాడు కాబట్టి నేను బాగుపడ్డా, మీరందరూ మునిగిపోయారు. ఇప్పుడు ఈ కంపెనీ గురించి ఏం చెప్తున్నావు? 21 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది, 22వ సంవత్సరం, ఇండియన్ కంపెనీ, రూపాయి కూడా కట్టేదేమీ లేదు. మరి కట్టనప్పుడు ఎక్కడికి పోతుంది? యాడికి పోదు. 5,000 10,000 కడితే పోతుంది. జస్ట్ వెస్టీజ్ అనేది కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. పొలాలకు సంబంధించి ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఇంట్లో డైలీ వాడుకునే వంట నూనె, పేస్టు, టీ పొడి, సర్పు, షాంపూ ఉంది. ఎంత కొనాలి అని అడిగాడు. మీకు ఇష్టమైతే అంత. జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ఒక 20,000కో 15,000కో కొనాలని రూల్ పెట్టిన అనుకో, 10,000 కొనిపిస్తుంది, తర్వాత కనపడకుండా పోతుంది. ఇది బలవంతంగా కొనిపెట్లా. మనకు ఏం అవసరం ఉంటే అవి. మీకు వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్, 10 ఎకరాలు నిమ్మ తోట ఉంది, 1 ఎకరాకు తీసుకెళ్ళి వాడు. లేదు ఇంట్లో ఇక ఆయిల్, పేస్టు, సర్పు, షాంపూ, లేదు ఏమైనా గ్యాస్ ట్రబుల్, కిడ్నీ స్టోన్స్, థైరాయిడ్, బీపీ, షుగర్ లాంటి వాటి కూడా మన దగ్గర మెడిసిన్ కాదు, ఇవి సప్లిమెంట్స్ అంట, బలమైనటువంటి ఆహారం, మల్టీ విటమిన్స్, B12, విటమిన్ డి అని చెప్పేసి, ఐరన్, కాల్షియం, ఇట్లా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. అన్నీ ఏమైనా కొనమని టార్గెట్ పెట్టిందా? ఇంత అమ్మాలని ఏమైనా టార్గెట్ పెట్టిందా? ఏం లేదు, జస్ట్ అవగాహన. చాలా మంది రైతులకు వాడిస్తే ఈరోజు ఎకరాకు వాడిన రైతు రిజల్ట్ మంచిగా వచ్చిందని ఈరోజు 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, కొంతమంది 20-30 ఎకరాలు కూడా వాడుతున్నారు. మనం చెప్తేనే కదా సార్ వాళ్ళకి తెలిసేది. అంటే వెస్టీజ్ బిజినెస్ అనేది దోసుకునేది, మోసం చేసేది, జస్ట్ అవగాహన కల్పించేది. ఒక ఊర్లో ఒక రైతుకు వాడిస్తే అతనికి రిజల్ట్ వస్తే ఒక 10 మంది ఆయన చూసి వాడతారు. ఒకేసారి 10 ఎకరాలకు వాడాల్సిన అవసరం లేదు, 1 ఎకరాకు వాడమని చెబుతారు. ఎవరో ఒకరికి చెప్తేనే విషయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు నా దృష్టిలో వెస్టీజ్ అంటే మంచి విషయాన్ని మనం తెలుసుకున్నది వేరే వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు మంచి హోటల్ అన్నం తిన్నాం, బాగుంది చెప్పచ్చా లేదా? అంతే వెస్టీజ్. కాకుండా ఇంతకుముందు కొన్ని మోసాలు, ఫ్రాడ్ జరిగి ఉన్నది కాబట్టి జనం భయపడుతున్నారు. వామ్మో వెస్టీజా, చాలా మంది ఫోన్లు కూడా ఎత్తట్లేదు వెస్టీజ్ అని చెప్పి. అవునా కదా సార్? ఈరోజు మీటింగ్కి వస్తామని చాలా మంది హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళకి ఎట్లా కనపడుతుంది వెస్టీజ్? ఇది వామ్మో భూతంలాగా కనపడుతుంది. వీళ్ళు ఏమైనా పట్టుకుపోతారేమో, ఇరికిస్తారేమో, ఉంచుతారేమో. ఈ రోజు తప్పించుకున్నాడు, ఆయనకి ఏదో ఒక రోజు టైం వస్తుంది. అట్లా నేను 5 నెలలు తప్పించుకున్నాను.
ఫోన్ చేసినప్పుడల్లా ఏదో చెప్పి తప్పించుకునేవాడిని. ఒకరోజు మీటింగ్ తీసుకెళ్ళిండా, మీటింగ్ విన్న తర్వాత నాకు కూడా భయం పోయింది. ఫస్ట్ ఇది ముంచిపోయే కంపెనీ, పైసలు కట్టేది అయితే గ్యారంటీ అయితే లేదు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వెస్టేజ్ వచ్చింది, ఇంకొక 4 నెలల తర్వాత మీ ఇంటికి ఇంకో కంపెనీ కూడా రావచ్చు. ఎవరైనా పట్టుకోతారు, మీ క్లాస్మేట్ ఫ్రెండ్ 50,000 కట్టు, వారం మీకు పైసలు పడతాయి అకౌంట్లో. ఇప్పుడు ఉన్నాయి మార్కెట్ వాళ్ళు వచ్చిన కంపెనీలు వచ్చిపోయి ఇంకా వస్తానే ఉంది. మోసపోయే వాళ్ళు మోసపోతున్నారు, కట్టే వాళ్ళు కడుతున్నారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నారు. ఏ కంపెనీలో అయినా 4 బాగుపడితే 46 మంది మురిగిపోతున్నారు బయట. సో వెస్టేజ్ కంపెనీలో మోసపోయేది ఏం లేదని చెప్పేసి నేను మీటింగ్ అయిన తర్వాత తెలుసుకొని ఇందులో జాయిన్ అవ్వడానికి ఏమైనా డబ్బు కట్టాలని అడిగినా, ఏం లేదు సార్, ఫ్రీ ఐడి ఇస్తాం, మీరు కొనేటువంటి ప్రోడక్ట్లు ఒక 1000-1500 కొనండి, దాని మీద మళ్ళీ మీకు కొంత డిస్కౌంట్ ఇస్తాం, ఒకసారి వాడండి, మంచిగా ఉంటే మళ్ళీ కొంటారు, లేదంటే ఆపేయండి, అంతేనా? ఓకే అంతే. సో నేను ఐడి తీసుకున్నాను. ఐడి నెంబర్ 75472096, సికింద్రాబాద్ వెళ్ళిన మల్లేపల్లి నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉండేది అప్పట్లో డిఎల్పి స్టోర్, స్టాక్ పాయింట్. అప్పుడు ఇంత డెవలప్ లేదు. 2017 వెస్టేజ్ నల్గొండలో కూడా స్టోర్ లేదు. సో అట్లా స్టోర్కి వెళ్ళి నేను ఒక 2000 అయింది బిల్లు. స్టార్టింగ్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా మీ కంపెనీలో అన్న, రేట్లు ఎక్కువ ఉన్నాయంటే కొద్దిగా క్వాలిటీ బాగుంది. క్వాలిటీ ఉన్నప్పుడు ₹1 ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఇప్పుడు చిక్కటి పాలు, గేదె పాలు కావాలంటే 90-100 పెట్టాలి. మన ఇంటికి వచ్చి పోసి పాలు 50-60, లేదు 40 పోయి మళ్ళీ పోతుంది, కొంచెం ఒక డబ్బా అయిపోయి ఒరిజినల్ పాలు నీకు రేటు తగ్గియాడు. అట్లనే వెస్టీజ్ కంపెనీ కూడా క్వాలిటీ నెంబర్ 1, ఇంటర్నేషనల్ క్వాలిటీ, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయి క్వాలిటీ. 8 దేశాలకు ఉంది వెస్టీజ్. కాకుండా మనం ఎలా చూస్తున్నాం అంటే మన ఇంటికి వచ్చింది కాబట్టి లైఫ్ సభతో చూస్తున్నాం. ఇదంతా కూడా గ్రేడ్ 1 క్వాలిటీ. మీరు వాడండి, అర్థమవుతుంది. ఒక సోప్ను అబ్జర్వ్ చేయండి, TFM పర్సెంటేజ్ ఉంటుంది సోప్ మీద. సో ఈ కంపెనీలో వీళ్ళందరం పనిచేస్తున్నాం, మాది కాదు కంపెనీ. మీరు ఈరోజు వచ్చిన వాళ్ళకి ఏ అనుమానాలు ఉన్నాయో వీళ్ళకు ఒకప్పుడు ఉన్నాయి. రేట్లు ఎక్కువ అనరు, వాడిన తర్వాత చెప్పండి రేట్లు ఎక్కువ తక్కువ. క్వాలిటీ మంచి దానికి తినేదానికి పెట్టచ్చా లేదా? మనకే రిటర్న్ వస్తుంది. 2000 MRP ఉన్న రేటు కాస్ట్ ఎక్కువ అనలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు 2000 కట్టాల్సిన అవసరం, ఎందుకంటే బయట ఇప్పుడు ఒక థమ్స్ అప్ 2 లీటర్ బాటిల్ ఎంత ₹100 MRP, మనకు 100 కట్టాలి కదా, కట్టాలా లేదా? సో డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? వెరీ లవ్లీ మీద డిస్కౌంట్ ఇస్తారా? పాండ్స్ పౌడర్ మీద ఇస్తారా? కోల్గేట్ పేస్ట్ మీద ఇస్తారా? వెస్టీజ్ మీద ఇస్తుంటే అనుమానం అవుతుంది. MRPలో 2000 అయిన ప్రోడక్ట్లు 1750కే వచ్చింది నాకు. సారీ 1800కి వచ్చింది. 200 డిస్కౌంట్, 1800కి బిల్లు ఇచ్చారు నా పేరుతో, ఐడి నెంబర్ ఉంది, అందులో GST కూడా కంపెనీ పే చేస్తుంది. సో బిల్లు తర్వాత వాళ్ళు చెప్పారు మీ అకౌంట్కి ఒక ₹50 యాడ్ అవుతుంది 10వ తారీఖు. 10వ తారీఖు ₹50 అకౌంట్ యాడ్ అయింది అంటే నేను కట్టింది ఎంత అన్నట్టు 2000లో 200 డిస్కౌంట్, 1800కి బిల్లు ఇచ్చిండ్రు, 50 క్యాష్ అకౌంట్లో పట్టింది. కొంచెం మీరు మాట్లాడితే నేను చెప్పేది లోపలికి పోతుంది, అందుకోసం 1750 మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. జనం మాట్లాడితే మైండ్ ఇక్కడ ఉంటుంది, కొంచెం నా పార్టీ లేకపోతుంది, లేదంటే నువ్వు ప్రతిపక్షం, నేను అధికార పార్టీ అనుకోను. చాలా మంది మా మీటింగ్లకు వచ్చి అర్థం చేసుకొని మా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి చాలా మందికి ఈరోజు డబ్బు వచ్చింది, అప్పులు పోయినాయి, బాధలు పోయినాయి. చాలా మంది పిల్లలకు మంచి లైఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఇల్లు కట్టుకున్నారు. రమేష్ సార్ 2 ఇల్లు కట్టుకున్నాను వెస్టీజ్లోకి వచ్చినాను. థ్యాంక్ కూర్చోండి సార్. అదే వెస్టీజ్ దొరకకపోతే ఉండే స్థాయి లేదు, చిన్న వాళ్ళమే. ఆయన చిన్నోడే, నేను చిన్నోడే. ఇప్పుడు వెస్టీజ్ ద్వారా కొంచెం బలం వచ్చింది, పైసలు వస్తున్నాయి కాబట్టి చిన్న బలం వచ్చింది. ఇట్లా నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వెస్టీజ్ ద్వారా బాగుపడుతున్నారు. అయితే కొత్త వాళ్ళకి డౌట్లు వస్తాయి, ఎట్లా వస్తున్నాయి పైసలు, ఇవన్నీ కూడా కొంచెం మీటింగ్కి వస్తే ఒక 2-3 మీటింగ్కి వస్తే మీకు క్లియర్ అయింది. సో అట్లా నేను ఒక 2000 ప్రోడక్ట్లు నాకు 1750కి వచ్చి 1800కి వచ్చి 50 అకౌంట్లు పడాయి. 1750 తీసుకెళ్ళిన తర్వాత నేను చూసా సర్ఫ్ ఎలా పనిచేస్తుంది, బాగున్నాయి బట్టలు వాష్ చేస్తే. తర్వాత డిష్ వాష్ అంట్లు తోమేది బాగుంది, పేస్ట్ ఒక 2 days 3 days వాడితే మంచిగా అనిపించింది, సోపు బాగుంది, గ్రేడ్ 1 TFM పర్సెంటేజ్. నేను ఇంతకుముందు యాడ్ చూసాను లైఫ్ బాయ్ ఆరోగ్యానికి మంచిదని. ఒకసారి ఇప్పుడు లైఫ్ బాయ్ సోపు ఏ గ్రేడ్లో ఉంది అప్పుడు అది తెలియదు, యాడ్ ఇస్తే మంచిది అనుకునేవాళ్ళు. సో లైఫ్ బాయ్ ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా, ఇది అసలు ఏ గ్రేడ్లో ఉందని వెస్టీజ్లో మీటింగ్ అయిన తర్వాత పోయి చూస్తే గ్రేడ్ 3లో ఉందని. డెటాలు, హమాము ఇవన్నీ కూడా గ్రేడ్ 3 టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అమ్ముకుంటున్నాం. మంది TFM పర్సెంటేజ్ 76 సోప్ మీద గ్రేడ్ 1 అని రాసింది. సో బయట సోప్లో ఒక 3 అయిపోతే నెలకి ఇవి 2 అయిపోతాయి.
ఖర్చు మళ్ళీ సేమ్ అవుతుంది దానికి దీనికి. 4 నెలలు కొంటే ఇంకా ఖర్చు తగ్గుతుంది. కాబట్టి లాజిక్ అందరికీ తెలవట్లే. ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళందరూ రేట్లు ఎక్కువ అని కొనట్లే. నిజంగా రేట్లు ఎక్కువైతే మా అందరికీ డబ్బు ఎక్కువ లేదు, వాళ్ళకి ఎవరు వీళ్ళు ఉండరు వెస్టేజ్. సో మీటింగ్కి వచ్చి వాడిన తర్వాత అర్థమవుతుంది ఇది రేట్లు ఎక్కువ కాదు, క్వాలిటీ బాగుంది, బయట వాటికన్నా ఇంకా రేట్లు తక్కువకే వస్తాయి మనకి కంపెనీలో. 4 నెలలు సిఎన్సి ప్లాన్లో ఆ ప్లాన్ అది ఇది మీరు అప్లైనర్ దగ్గర కూర్చొని మాట్లాడు. అట్లా నేను ఫస్ట్ మంత్ తీసుకెళ్ళి అన్నీ చూసే ప్రోడక్ట్లు చెక్ చేసా, బాగానే ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒక అతను మీటింగ్ తీసుకెళ్ళాను, సగం మీటింగ్ విన్నాడు, ఫోన్ వచ్చిందని బయటికి పోయాడు. జాయిన్ అవ్వమంటే నేను దీని గురించి బాగా లోతుగా సెర్చ్ చేసి చేస్తాను జాయిన్ అవుతాను. 2 సంవత్సరాలు అవుతుంది సెర్చ్ చేస్తున్నాడు, ఇంకా కాల. అక్కడ సింగరేణి బొగ్గు బాయిలను ఉన్నాయి, నేను మంచిర్యాల, రామకొండం, గోదావరికి పోతే చాలా లోపలికి ఉంటాయి, మళ్ళీ బయట కొత్త రావు తెలియదు. అటువంటి దగ్గరికి ఏమైనా పోయిండేవో ఈ వ్యక్తి సెర్చ్ చేయడానికి. నువ్వు ఒక సర్పు కొని బట్టలు వాష్ చేయి, బాగుందా లేదా తెలుస్తుంది. ఏం కొనకుండా సెర్చ్ చేస్తారంటే తల మీద సినిమట్లకి ఎవరికైనా, మీకైనా నాకైనా. 4 కోట్ల మంది 22 సంవత్సరాల ఇండియన్ కంపెనీ, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన కంపెనీ మీ ఇంటికి వస్తే నువ్వు సెర్చ్ చేస్తానంట, దరిద్రం కాకపోతే. యూజ్ చేద్దాం. 2 సంవత్సరాలకు వెళ్ళి ఆయన బయట ఉన్నాడు, పోనీ ఆయనకు డబ్బు కావాలా వద్దా? 20,000 25,000 ప్రైవేట్ జాబ్ చేసేది. మళ్ళీ లక్షలు తీసుకునే వాళ్ళు వెస్టీజ్లో ఉన్నారు. ఇప్పుడు నా టీమ్ సైజు 1,00,000 మంది, వీళ్ళలో డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎంటెక్లు, బీటెక్లు, పోలీస్, సిఏ, రకరకాల అన్ని రంగాలలో ఉన్నారు. వాళ్ళలో 2 భార్యాభర్తలు జాబ్ చేస్తున్నారు, 2 లక్షలు శాలరీ తీసుకునేవాళ్ళు, 2 సాఫ్ట్వేర్ 3 లక్షలు తీసుకునేవాళ్ళు. 20,000 తీసుకొని మధ్యలో పోయినా ఏం చేస్తున్నాడు? సర్చ్ చేస్తున్నాడు. దేవుడు వరాలు ఇయ్యడు, శాపాలు ఇయ్యడు, అవకాశం ఇస్తాడు. అవునా కాదా? కొంచెం ఆ అవకాశాన్ని కొద్దిగా పట్టుకోవాలి. తినే రాతుంటే పట్టుకుంటారు, రాత లేకుంటే సర్చ్ చేస్తాడు. 2 సంవత్సరాల క్రితం వచ్చి ఏదో సబ్బో పేస్టో కొనుక్కొని వాడి మాతో జర్నీ చేస్తే ఈరోజు నాకు తెలిసి నెలకు 1 లక్ష వచ్చాయి. 20,000 ఉద్యోగానికి కొట్టుకుంటున్నాడు. ప్రైవేట్ది ఉంటుందో ఊసిపోతుందో తెలియదు. మీటింగ్లో అంతా కూర్చోమంటే మధ్యలో అర్జెంట్ ఫోన్ ఉంది అన్నాడు. నేను అడిగినా, ఇప్పుడు అడిగినా ఏం అర్జెంట్ ఫోన్? ఆ రోజు లేచిపోయిందంటే అది తప్పు అయిపోయింది సార్, దావత్కు పోయినాను అంటున్నాను. అర్జెంట్ ఫోన్ అన్నావు కదండి, మరి అదే అర్జెంట్ అండి. దావత్కు పోతే తులకం దొరుకుతుండే జరా 7 నెలలకు 1 లక్ష వస్తే రోజు తెచ్చుకొని తినచ్చు కదా దావత్ ఇక్కడికి. అవునా కాదా? 4 తులకల కోసం పోయిండు, ఆ రోజు జీవితం ఇది అయిపోయింది. రకరకాల మనుషులు ఉన్నారు సమాజం. సార్ వెళ్ళండి. చాలా మంది గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు వెస్టీజ్ లేక వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యాక ఇప్పుడు గవర్నమెంట్ జాబే పక్కకు పెట్టి చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు. మీరు ఏ బ్యాచ్ లో ఉంటారు చెప్పాలా? చేసే బ్యాచ్ అంటే ఏదో ఒకరోజు చేసే బ్యాచ్ లేకపోతే. అవునా కదా? ఏం అనుకుని ఉంటే చూసే బ్యాచ్ కింద, మీటింగ్కి రాకుండా చూసే బ్యాచ్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మీటింగ్కి రాలా, వాళ్ళు ఎక్కడో చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్ ఒక 20-30-40 వేలు సంపాదించుకుంటే అదే పెద్దది అన్నట్టుగా అక్కడే ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వెస్టీజ్ ఏ రోజుకైనా పోద్ది. ఎప్పుడు పోద్ది? నువ్వు పోవాల్సింది, వెస్టీజ్ అడిగిపోతుంది. బయట ఉండే వాళ్ళు ఎట్టైనా మాట్లాడుతున్నారు. అవునా కదా? ఇది కొన్ని రోజులే నడుతుందంట, ఏదో ఒక రోజు పోతుంది అంటున్నారు. ఎక్కడికి పోతుంది? ఏం ఒకవేళ పోయింది మళ్ళీ ఏమన్నా మోసపోయే వాళ్ళు ఉన్నావా? ఏముంది ఇక్కడ పోవటానికి? వాళ్ళు ఇక్కడికి రాకపోవటం వల్ల నెగిటివ్ మైండ్, వీళ్ళకి కూడా నెగిటివ్ ఉన్నది ఒకప్పుడు. ఎప్పుడు ఇట్లాంటి మీటింగ్కి రావటం వల్ల, ప్రోడక్ట్ వాడటం వల్ల కొంత పోయింది, మీటింగ్కి రావటం వల్ల దీని గొప్పతనం అర్థమైంది. అప్పటి నుంచి దీన్ని గౌరవిస్తూ పని చేసుకుంటూ పోతే ఈరోజు సక్సెస్ వచ్చింది. ఈరోజు నా టీంలో ఎంతమంది గెలిచిండ్రు అంటే నాకు పేరు గుర్తులేదు, చాలా మంది అయిపోయారు. పోనీ నేనేమైనా బాగా ఉన్న వ్యక్తి ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు అంటే నాది చిన్న జీవితం, 30-40 వేల జీవితం, సెకండ్ హ్యాండ్ బైకు. నేను వచ్చి నిలబడి నేను బాగుపడ్డా, నన్ను నమ్ముకొని నా మాటలు విని నాతో జర్నీ చేసిన 1000 మంది బాగుపడ్డారు. కొంతమంది మీటింగ్ల మధ్యలో లేచిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు కూడా లేచిపోకూడదని నేను ఆ మాట చెప్తాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని అందరం పట్టుకున్నాం. ఇప్పుడు నేను అడిగినప్పుడు మధ్యలో లేచిపోయిన వాళ్ళు, రాని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా, అయ్యో
ఎంఎస్ఆర్ అప్పుడు మా ఇంటికి వచ్చిపోయాడు. ఏం పొడిచినావు వస్తే ఏం చేసినావు కదా, టైం లేదన్నావు. 10 సార్లు అడిగినా వదిలేసినాను. టైం లేదన్నాడు. మనం ఎన్నిసార్లు పొద్దుగా అడుగుతాం. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నువ్వు ఆ రోజు నాకు గట్టిగా చెప్పకపోతే అంటాడు. గట్టి తలకాయ తీసుకుని పిల్లలు గుద్దా గట్టి ఎట్లా కరెంట్ పెట్టాలి, ఎనగడ తీసుకుని లేకపోతే ఈ పిల్లలకి వేసి కొట్టాలి గట్టి వచ్చినట్టుగా. గ్రహాలు ఉన్నప్పుడు ఎంత గట్టిగా చెప్పినా దేనికైనా టైం రావాలి, అవునా కాదా? ఈరోజు మీ అందరికి కొత్త వాళ్ళకి టైం వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. కొత్త సంవత్సరం రాబోతుంది, మంచి టైం వచ్చింది. చాలా వెస్టీజ్ గొప్పతనాన్ని మీరు గుర్తించండి. దేవుడు పంపించిన అవకాశంలాగా చూడాలి. ఎందుకంటే మనం ఎలా చూస్తే అలా ఉంటుంది మన ఫీలింగ్, అవునా?